కానీ నిజంగా కోనసీమ చాలా ప్రశాంతమైన ప్రాంతం, చాలా ప్రశాంతంగా హాయిగా ఎవరైనా రావడానికి ఇష్టపడే ప్రాంతం. కానీ అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఏదో పల్నాడులాగా రాళ్లతో కొట్టుకోవడం, దాడులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎందుకు ఇట్లా మారింది? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వమే ఫ్యాక్షన్ మనస్తత్వం. ఇప్పుడు అనపర్తి నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షనీరింగ్ కొద్దిగా టఫ్గా జరిగే కాన్స్టిట్యున్సీ ఇది. కానీ ఇక్కడ కొట్లాట్లు, కేసులు పెట్టుకోవడాలు లేకపోతే దాడులు చేసుకోవడాలు లేవు. అలాంటిది ఇక్కడ నా పైన 39 కేసులు పెట్టారు. ఒక కేసులో జైలుకి పంపించారు, నా ఇంటి మీద దాడి చేశారు, నా కారు పైన దాడి చేశారు, నన్ను అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేశారు, నా పైన క్షుద్ర పూజలు చేయించారు. ఇన్ని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు? జగన్మోహన్ రెడ్డి ఆ పాలెగాడి మనస్తత్వం, ఆ పూర్వపు రాయలసీమ పాలెగాడి మనస్తత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం ఆ రాయలసీమ సంస్కృతి, పూర్వపు రాయలసీమ సంస్కృతిని తీసుకురావాలి, తద్వారా మొత్తం తన గుప్పెట్లోకి తీసుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ విధమైన ప్రయత్నాలు జరిగినాయి. సో మరి ఇన్ని ప్రయత్నాలు జరిగితే ఏ ఒక్కదానికి మీరు చిక్కలేదా సార్? అంతే కదా, మరి చిక్కితే ఇలా ఉండరుగా మీ ముందు. అంటే ఏదో ఒక ప్రయత్నానికి ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఉన్నా లేకున్నా ఒకటి చిక్కి జైల్లోకి వెళ్ళా 15 రోజులు 14 రోజులు వెళ్ళొచ్చారు. మరి అదేంటి, అది ఓన్లీ నిందేనా? నిందే, అంతేనా? ఇంకా దాని కంటిన్యూషన్ నాకు ఏం కనిపించలేదు సార్, నేను ఎంత వెతికినా కూడా. ఎందుకంటే 14 రోజులు రిమాండ్ లో ఉన్నారు మీరు అన్న విషయం అయితే తెలుసుకున్నా నేను ఆ కేసులో. అంటే హత్య చేసింది మీరా కాదా అనేది దానిపైన ఒక హత్య చేసిన అభియోగం కాదండి. అంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి మా బావగారే, ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్య చేసుకున్న దానికి ప్రోత్సాహం ఇచ్చింది నేను, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రొవోకేట్ చేసింది నేను, కాబట్టి నా పైన 306 కేసు నమోదు చేశారు. ఓకే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ జస్ట్ లైక్ 307. మీకు మీ బావగారికి రిలేషన్ బాగానే ఉండేదా సార్? మా బావగారు మా కుటుంబాన్ని వదిలి, మా కుటుంబం అంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లిదండ్రి, మా తల్లిదండ్రి, మా అక్క అందరినీ విడిచిపెట్టి ఆయన దాదాపు 2004లోనే 2 కుటుంబాలు కలిసి వదిలేసినాయి ఆయన్ని. ఓకే, ఆయన బికాస్ ఆఫ్ హిజ్ బ్యాడ్ యాటిట్యూడ్, బ్యాడ్ క్యారెక్టర్, వియ్యంకుళ్ళు ఇద్దరూ కలిసి ఆయన వదిలిపెట్టారు విత్ లీగల్ పబ్లికేషన్. లీగల్గా ఒక పబ్లికేషన్ న్యూస్ పేపర్లో ఇచ్చి ఆయన విడిచిపెట్టేశారు. అప్పటి నుంచి మీకు ఆయనకి ఏ రిలేషన్ లేవు, మాటలు లేవు. మాటలు అంటే ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడడం తప్పించి అంతకు మించి ఫ్యామిలీ రిలేషన్ ఏం లేదు. ఓకే, సో ఏదో ఒకటి దొరికింది కాబట్టి పెట్టారంటారు అయితే, అంతే, అంతకన్నా ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు వీటన్నిటితో పాటు 2+2 సెక్యూరిటీని పెంచడం ఏంటి సార్? ఎందుకు జరిగింది ఇది? ఈ రోజు కూడా ఏదో ఒక విధంగా అసాసినేట్ చెయ్యాలని ప్రయత్నం జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్కి వచ్చింది అని అంటున్నారు. దానిలో భాగంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, కొద్దిగా అన్ని చోట్ల అలర్ట్ చేసింది పోలీసుని కూడా. ఓకే, సో ఇప్పుడు అధికారంలో మీ కూటమి ఉన్నప్పటికీ ఇంకా అలాంటి అవకాశం ఉన్నాయంటారా? ఇక్కడే కాదు, ఇది ఇప్పుడే కాదండి. మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉండగా, అంటే ఓడిపోయిన తర్వాత, ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత 91లో నన్ను కిడ్నాప్ చేశారు. ఓ, ఓకే, ఎవరు సార్? అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు. ఓకే, అంటే ఎవరు ముఖ్యంగా దాంట్లో ఆనాడున్న నాయకులు? పేరు చెప్పరా? ఆనాడున్న నాయకులు చేయించారు, చేశారు. చేసిన వాళ్ళు నన్ను యాక్చువల్గా అసాసినేట్ చేయమని వాళ్ళ ఆలోచన. ఓకే, చేసిన వాళ్ళేమో దాని నుంచి ఆర్థిక లబ్ధి పొందుదామని కొంత గ్యాప్ ఇచ్చుకుని ఆర్థికంగా చెయ్యాలని ప్రయత్నం చేశారు. ఆనాడు నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. సో నక్సలైట్లు చేసినట్టుగా దాన్ని క్రియేట్ చేశారు. ఆ రోజు వాళ్ళు ఒక 24 అవర్స్ టైం తీసుకున్నారు, ఆర్థికంగా మా ఫ్యామిలీ నుంచి కొంత లబ్ధి తీసుకుందామని. ఆ గ్యాప్లో వాళ్ళకి ఇక్కడ జరిగిన ఒక రెవల్యూషన్ అవనివ్వండి, లేకపోతే ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు అవనివ్వండి, అది అబ్జర్వ్ చేసి ప్రమాదంలో పడుతున్నామని వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది నన్ను 24 గంటల తర్వాత. సో మరి ఈ నెక్స్ట్ 5 years ఏం చేయబోతున్నారు సార్ మీరు? ముఖ్యంగా 5 సంవత్సరాలు పూర్తిగా నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉందండి. అస్సలు జీరో కూడా కాదు, మైనస్ అనాలి. ఎందువల్లంటే ఒక ఎగ్జాంపుల్, ఒక రోడ్డే తీసుకోండి. రెగ్యులర్ పీరియాడికల్ మెయింటెనెన్స్ జరిగితే దానిపైన ఖర్చు పెట్టాల్సింది తగ్గుతుంది. ఇవాళ పీరియాడికల్ మెయింటెనెన్స్ పూర్తిగా పోయింది. సో ఇవాళ మేము 1 లక్ష ఖర్చు పెట్టాల్సిన చోట 2 లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. క్రష్ నుంచి డెవలప్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసింది వాళ్ళ నియోజకవర్గం. ముఖ్యంగా మీరు వచ్చిన రోడ్లు చూసుంటారు, చాలా దారుణంగా ఉన్నాయి సార్. కాకినాడ రాజమండ్రి ప్రధానమైన రహదారి 2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని కలుపుతా ఉంది, పోర్టుకి మెయిన్ దారి. అలాంటి రహదారి ఇవాళ అడుగడుగున గుంతలతో ఉంది. దాన్ని 5 సంవత్సరాలు పూర్తిగా మెయింటెనెన్స్ కూడా దూరంగా పెట్టారు. ఇప్పుడు దాన్ని బాగు చేయడం ఒకటి ప్రధానమైన అంశం. నియర్లీ ఇవాళ మేము ఎస్టిమేట్ చేస్తే 560 కోట్లు కావాల్సి వస్తుంది. ఓకే, సో రాష్ట్ర ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు అది ప్రస్తుత పరిస్థితి. అందుకోసం నేను ఇమీడియట్ ప్రతిపాదన ఏం చేశానంటే దాన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఒక పక్క కెనాల్,
ఒక పక్క రైల్వే ట్రాక్. అవును సో 10 మీటర్స్ విడ్త్ దాటి రాదు. అవును కానీ నేషనల్ హైవేస్ గైడ్ లైన్స్లో 10 మీటర్స్ విడ్త్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అస్సలు. దానికోసం ఒక 20 రోజులు 30 రోజులు ఆలోచన చేసాం ఎట్లా ఒక చిన్న క్లూ వచ్చింది మాకు. ఓకే ఇక్కడ వేమగిరి దగ్గర హైవే నేషనల్ హైవే 16, ఓకే ఇటుపక్క సామర్లకోట నేషనల్ హైవే 216, ఈ రెండు కనెక్షన్ వస్తుంది. ఓకే సో 2 నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేసేటప్పుడు వీటిలో రిలాక్సేషన్ వస్తుంది. ఓకే సో ఆ యాంగిల్ తీసుకొని ఇవాళ కేంద్ర మంత్రి గారికి గడ్కరీ గారికి ఒక ప్రతిపాదన పంపిస్తా ఉన్నాం. ఆల్రెడీ సీఎం గారి దగ్గర నుంచి వెళ్ళింది. ఓకే నేను కూడా మొన్న 2 సార్లు మీట్ అవ్వడానికి అనుకున్నాం, కానీ కొన్ని వేరే వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల నెక్స్ట్ మంత్లో వెళ్ళి కలవడం, ఇక్కడ సాధ్యమైనంత వరకు దీన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయించి 560 కోట్లు మంజూరు చేయించగలిగితే దాని రూపురేఖలు సమూలంగా మార్చగలుగుతాం. ఓకే ప్లస్ ప్రధానమైనది ఇరిగేషన్. ఈ ప్రాంతం మీరు చెప్పినట్టుగా రైతాంగం, అనపర్తి నియోజకవర్గం ఇటు డెల్టా రైతాంగం ఉంది, అటు మెట్ట రైతాంగం ఉంది. ఇద్దరికీ గోదావరి జలాలు అందించాలి. నేను రావడమే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే రైతులు బాధలు 5 సంవత్సరాల్లో చూశాం కాబట్టి ప్రధాన పంట కాలువల్లో కానీ డ్రైన్స్లో కానీ గుర్రపు డెక్క ఉండిపోయిన నేపథ్యంలో కనీసం నీటిపారుదల జరగని పరిస్థితి చూసి వెంటనే ఉపాధి హామీ కూలీల ద్వారా ఆ వీడ్ రిమూవల్ చేయించి రైతులకు కొంత బిసులుబాటు కలిగించాం. ఓకే అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే గోదావరి డెల్టాలో వీడ్ రిమూవల్కి 20 కోట్లు మంజూరు చేశారు. ఓకే ఆ 20 కోట్లతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఓకే కొంత సిల్ట్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఇచ్చారు ఫండ్స్. దీంతో ఒక 10% సమస్య మాత్రమే తీరుతుంది. అవును కానీ ప్రధానంగా సిల్ట్ రిమూవల్ ఇదంతా జరగాలి. దానికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం తీసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అటు చాగలనాడు పథకాన్ని పునరుద్ధరించాలి. ఓకే వెంకటనగరాన్ని పునరుద్ధరించి అక్కడ రైతాంగానికి గోదావరి నీరు అందించాలి. ఇక్కడ గోదావరి డెల్టాలో గ్రావిటీతో అందే నీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి. ఓకే దానికోసం కూడా నేను ప్రధానంగా దృష్టి సారించా. చాగలనాడుకి ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో వారం రోజుల పాటు నేనే పర్యటన చేయాలని నిర్ణయం తీసుకున్నాక అందరు నాయకులతో కలిసి కాలువల దగ్గర ఉన్న సమస్యలన్నీ తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మొత్తం మీద నీటిపారుదల రంగానికి ఒకటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకే అదేవిధంగా రోడ్స్కి ఇవ్వాలి. మిగిలిన రంగాలన్నీ ఉన్నాయి. వ్యవసాయానికి రైతులకు అండగా ఉండాలి. మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇక్కడ కొంత పాలిటెక్నిక్ కాలేజ్ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ మంజూరు చేయించాం. కానీ పర్మనెంట్ బిల్డింగ్ కట్టడం కోసం ఆ రోజు నిధులు మంజూరు చేసాం. సైటు సరైన స్థలం దొరక్క అది డిలే అయ్యింది. ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు మళ్ళీ దానిపైన దృష్టి సారించి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.